हरिः ओं भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणम् कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दयायुतं सुखैकदायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकम् समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेळिलम्पटं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटम् समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनोमनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनम् यथा तथा यदा यथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। वरगुणस्वयंभुवमनुवं शम्भुयिला परमसम्मतं तप्पदुतलम्पకొనుకొని తద్వంశమున మిథున క్రియజేసి ప్రజావృద్ధి చెప్పితీవు అదియునుగాక స్వయంభువమనువుకు పూని ప్రియవ్రత ఉత్తానపాదులను నందనులు కలరంటివి వారు సప్తద్వీపవతి అయిన ధత్రినల్ల ధర్మమార్గంబులేమియు తప్పకుండ అనఘులై ఎట్లు పాలించిరయ్య వారి చరిత ఎల్లను సత్కృపా నిరత బుద్ధి ఎరుగ వినిపింపు నాకు మునీంద్రచంద్ర అదీనుగాక తన్మను పుత్రియు యోగలక్షణ సమేతి ఒక దేవహూతి అను ఆ కన్యారత్నంబును స్వయంభువుండు కర్దమునకు ఏ విధంబున పిండి చేసే అని విదురుడు మైత్రేయ మహర్షిని అడిగినటువంటి ఆ ప్రశ్నలకి సమాధానంగా తృతీయ స్కంధంలో 21వ అధ్యాయంలో శ్లోకాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి గంగా తీరంలో సకలమైనటువంటి మునిగణాల మధ్యన జీవుల మధ్యన ప్రజల మధ్యన ఆయన చెప్తూ ఉండేటువంటి విధంగా సూత మహర్షి నైమిసారణ్యంలో సౌనికాది మహర్షులకి వివరిస్తూ ఉన్నాడు. స్వామి, నువ్వు చెప్పావు కదా, స్వయంభవ మనువుకి ఈ భూమిని ఇచ్చిన తర్వాత ఆ స్వయంభవ మనువుని ఈ భూమిలో ఉండేటువంటి ప్రజాసృష్టి చేయవలను అని చెప్పాడు. తర్వాత చేయవలసినటువంటి ప్రజాసృష్టి ఏ విధంగా ఉండాలి అంటే మైథున క్రియ ద్వారా ఉండాలి. స్త్రీ పురుష ప్రకృతుల యొక్క సంయోగం వల్ల ఈ సృష్టి జరగాలి అనేటువంటి ఒక ప్రాసెస్ని, ఒక సజెషన్ని పరమాత్మ ఇచ్చాడు అని చెప్పావు కదా.
ఆ సందర్భంలో ఆ స్వయంభూ మనువుకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనేటువంటి ఇద్దరు పుత్రులు పుట్టారు. తరువాత దేవహూతి అనేటువంటి అమ్మాయి కూడా ఆ స్వయంభూమనుకు పుట్టింది అని చెప్పినటువంటి విశేషాన్ని చెప్పావు స్వామి. ఇప్పుడు వాళ్ళ ద్వారా ఈ సృష్టి అంటే మైథున క్రియ ద్వారా ఈ సృష్టి ఎలా జరిగింది అనేటువంటి విశేషాలని వివరించి నాకు చెప్పవయ్యా అని చెప్పేటువంటి సందర్భంలో తస్యాం స వై మహాయోగి యుక్తాయాం యోగలక్షణైః ససర్జ కతిధా వీర్యం తన్మే శుశ్రూషవే వద. స్వామి, ఆ దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి స్వయంభూమను వివాహం చేశాడు అన్నావు కదా. ఈ కర్దమ ప్రజాపతి, రుచి ప్రజాపతి, తర్వాత దక్ష ప్రజాపతి, ఇలాగ ప్రజాపతులు 9 మంది ఉన్నారు కదా. అందులో కర్దమ ప్రజాపతికి స్వయంభూమను కూతురైనటువంటి ఆ దేవహూతినిచ్చి వివాహం చేశావు అని చెప్పావు, బాగానే ఉంది. ఇప్పుడు తస్యాం స వై మహాయోగి, మహాయోగి చాలా గొప్ప యోగి అయినటువంటి సహా ఆ వై ఆ కర్దముడు యోగలక్షణై, యోగలక్షణాలతో యుక్తాం కూడుకున్నటువంటి తస్యాం అంటే ఆమె, ఆ దేవహూతికి కతిధా వీర్యం ససర్జ, ఏ విధంగా ఆవిడ ద్వారా ఈయన పిల్లల్ని కన్నాడు, ఎంతమంది పిల్లల్ని కన్నాడు, ఆ కన్నటువంటి పిల్లల యొక్క లక్షణాలు ఏమిటి, శుశ్రూషవే వినగోరుస్తున్నాను, మే నాకు తత్ ఆ విషయాన్ని వద చెప్పు. తస్యాం స వై మహాయోగి యోగలక్షణై యుక్తాం, యోగలక్షణై యుక్తాయాం అంటే యోగ లక్షణాలతో కూడుకున్నటువంటి ఆ దేవహూతిని మహాయోగి అయినటువంటి కర్దముడికి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళిద్దరూ కలిసి సృష్టిని ఎలా చేశారు అనేటువంటి విషయాన్ని అడిగారు. ఇక్కడ కర్దముడు మహాయోగే, తరువాత దేవహూతి కూడా యోగ లక్షణాల యుక్తాయాం, యోగ లక్షణాలతో కూడుకున్నటువంటి స్వభావం కలిగినటువంటిది దేవహూతి. కాబట్టి ఇద్దరూ కూడా యోగ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, యోగం అంటే ఏమిటో తెలిసినటువంటి వాళ్ళు, ఇద్దరూ యోగంలో ఉండేటువంటి ఆ రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు దంపతులు. కాబట్టి వాళ్ళిద్దరి కూడాకి ఏ విధంగా ఈ సృష్టి జరిగింది అనేటువంటి విశేషాన్ని ఈయన అడిగాడు. అప్పుడు రుచిర్యో భగవాన్ బ్రహ్మన్ దక్షో వా బ్రహ్మణస్సుతః యథా ససర్జ భూతాని లబ్ధ్వా భార్యాంచ మానవీం. స్వామి, అంతేకాదు ఈ స్వయంభూమునికి ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు కదా. అందులో రుచి అనేటువంటి ప్రజాపతికి, తర్వాత బ్రహ్మపుత్రుడైనటువంటి దక్షుడికి ఈ మనువు గారి యొక్క 2 పిల్లల్ని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు కదా. వాళ్ళు కూడా ప్రాణులను ఏ విధంగా సృష్టించారో ఆ విధానాన్ని నాకు వివరించవలసింది అని కోరాడు. రుచిర్యో భగవాన్ బ్రహ్మన్, రుచిర్యో రుచి అని పేరు కలిగినటువంటి ఆయనకి భగవన్ బ్రహ్మన్, భగవంతుడైనటువంటి బ్రహ్మ యొక్క దక్షోవా బ్రహ్మణస్సుతః, ఆ బ్రహ్మగారి యొక్క సుతుడైనటువంటి దక్షుడు, వీళ్ళిద్దరూ కూడా లబ్ధ్వా భార్యాంచ మానవీం, వీళ్ళిద్దరూ కూడా స్వయంభూమను యొక్క 2 అమ్మాయిల్ని కూడా వివాహం చేసుకుని యథా ససర్జ భూతాని, ఈ సమస్తమైనటువంటి భూతాలని కూడా ఏ విధంగా సృష్టి చేయడంలో వాళ్ళు తోడ్పడ్డారు అనేటువంటి విషయాన్ని నాకు వివరించవలసింది అని చెప్పి మైత్రేయ మహర్షిని విదురుడు అడిగాడు. ఇక్కడ మనకి 3 ప్రజాపతులు వచ్చారు. కర్దమ ప్రజాపతి, రుచి ప్రజాపతి, దక్ష ప్రజాపతి. కాబట్టి ఈ ప్రజాపతులు సృష్టి చేశారు. అంటే 3 ప్రజాపతులు మానవులు సృష్టి చేశారా? మానవులు లాంటి స్వభావాలు కలిగినటువంటి వాళ్ళనే సృష్టి చేశాడా? మరి ఇంకా 84 లక్షల జీవరాశులు ఉన్నాయిగా, మరి వాటి మాట ఏమిటి? కాబట్టి ఈ ప్రజాపతులు 9 మంది ప్రజాపతులు కూడా ఈ 84 లక్షల జీవరాశుల యొక్క సృష్టి చేయడంలో వాళ్ళ యొక్క డిజైన్స్, వాళ్ళ యొక్క ప్లాను, వాళ్ళ యొక్క సంకల్పాలు, వాళ్ళు చేసినటువంటి
ఆ యాక్టివిటీ అంతా కూడా భాగవతంలో చాలా సూక్ష్మంగా క్లుప్తంగా వర్ణించి చెప్తూ వెళ్తూ ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. మానవుల సృష్టి కోసం అయితే దక్ష ప్రజాపతి ఉన్నాడు, సరే మిగతా వాటికి రుచి ప్రజాపతి వీళ్ళు కాబట్టి ఈ ప్రజాపతులు యొక్క ఆ యాస్పెక్ట్ అంతా కూడా మనకి భాగవతంలో ఈ విదుర మైత్రేయ సంవాదంలో ప్రశ్న సమాధానాల రూపంలో వస్తుంది. మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి ఈ విధంగా ప్రజాసృజేతి భగవాన్ కర్దమో బ్రహ్మణోదిత సరస్వత్యాం తపస్తేపే సహస్రాణాం సమాదశః. ప్రజాః సృజ ఇతి, ప్రజలను సృజ సృష్టించు, ఇతి అని బ్రహ్మగారి చేత ఉదిత చెప్పబడినటువంటి వాడై, ప్రజాసృజ ఇతి భగవాన్ కర్దమో బ్రహ్మ ఉదిత, బ్రహ్మ చేత చెప్పబడినటువంటి భగవాన్ కర్దమ, పూజనీయుడైనటువంటి ఆ కర్దముడుకి బ్రహ్మగారు చెప్పేటప్పటికీ, అప్పుడు బ్రహ్మగారు ఏం చేశాడు, కర్దమ ప్రజాపతి ఏం చేశాడు అంటే, అప్పటికి ఇంకా ఆయన పెళ్ళి అయింది, దేవహూతిని వివాహం చేసుకున్నాడని చెప్పారుగా. ఇప్పుడు మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, మామూలుగా మానవులు కానీ మిగతా జీవులు కానీ చేసినటువంటి సంసారం చేసినటువంటి విధంగా చేశారా? ఎలా చేశారు, ఏమిటి, వాట్ ఈస్ ది ప్రొసీజర్ హీ ఫాలోడ్ అంటే, చాలా ఆశ్చర్యకరంగా ఒక అద్భుతమైనటువంటి విశేషం ఒకటి ఇక్కడ చెప్పారు. సరస్వత్యాం తపస్తేపే సహస్రాణాం సమాదశ. వెంటనే భగవాన్ కర్దమ, భగవంతుడైనటువంటి పూజనీయుడైనటువంటి ఆ కర్దముడు ఏం చేశాడంటే, సహస్రాణాం సమాదశ, అంటే ఇది సహస్రాణం వెయ్యి, దశ అంటే 10, సహస్ర అంటే 1000 అంటే దశ సహస్రాణం సమాహ, 10,000 సంవత్సరాల పాటు ఏం చేశాడు, తపస్సు చేశాడు, తపస్సు చేశాడు. తపస్తేపే సహస్రాణం సమాదశ. ఎక్కడ చేశాడు ఆయన తపస్సు అంటే, సరస్వతీ నదీ తీరంలో ఆయన 10,000 సంవత్సరాల పాటు ఆయన అక్కడ తపస్సు చేశాట, సృష్టి చేయడం కోసం. ఏమిటండి తపస్సు చేయడం ఏమిటి, సంసారం చేయమని చెప్పి ప్రజలను సృష్టించమని అని చెప్పేటప్పటికీ సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడేమిటి, వెళ్ళి అక్కడ ఆయన తపస్సు చేసాడేమిటి అనేటువంటి విషయాల్ని మనం కొంచెం జాగ్రత్తగా ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండాలి. అతి సాధారణమైనటువంటి లౌకికమైనటువంటి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, ఒక స్త్రీ పురుషుల మధ్య సంయోగం వచ్చి సంతానం కలగాలి అంటే, అటు స్త్రీకి ఇటు పురుషుడికి కూడా తపము కలగాలి. తపము అంటే వేడి. ఆ వేడి ఏ విధంగా పుడుతుంది, ఆకర్షణీయంగా కామోద్దీపనం అయినప్పుడు వాళ్ళలో మా శరీరంలో మార్పులు జరిగి ఒక రకమైనటువంటి హీట్ జనరేషన్, తాపం చెందడం అనేటువంటి ఒకానొక స్థితి వచ్చి కలిగినప్పుడు సంతానం కలగడం అనేటువంటిది స్త్రీ పురుషులకే కాదు సమస్త జీవరాశులకి కూడా ఆ స్థితి ఉంటుంది. అది తపము అని మామూలుగా అర్థం. ఇక్కడ అది కాదు. కర్దమ ప్రజాపతిని ఆ విధంగా ఆలోచించకూడదు, దానికి సమాధానం చెప్తా. కాబట్టి ఈ విధంగా తపములో నుంచి సృష్టి జరుగుతూ ఉంటుంది. ఉదాహరణ, అతి సాధారణమైనటువంటి తపము అనేటువంటి దానికి తపస్సు, అది మామూలుగా అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషం. ఉదాహరణకి మనం ఏదో కూర చేస్తున్నాం అనుకోండి, కూరలు తరిగేసాం, పచ్చికూరలు అన్నీ అక్కడ ఉన్నాయి. అందులో నుంచి ఒక కూర అనేటువంటిది సృష్టింపబడాలి అంటే దానికి తాపం కలగాలిగా. కాబట్టి అదేవిధంగా నీళ్లున్నాయి, నీళ్లు మేఘాల కింద మళ్ళీ వర్షించాలి అంటే ఆ నీటికి తాపం కలిగితే ఆ తాపంలో నుంచి అది ఆవిరయ్యి మేఘం కింద మారి వర్షం అనేటువంటి సృష్టి జరుగుతూ ఉందిగా. అదేవిధంగా చెట్టు భూమిలో ఉన్నప్పుడు సూర్యుడి యొక్క తాపం చేత ఆ చెట్టు పెరగడం ప్రారంభించి పళ్ళు పూలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాయిగా. చెట్టుకు పట్టినటువంటి కాయకి తాపం వేడి ఉంటే, అందుకనే మనం ఏంటంటే మొగ్గ పెడదాం అంటాం, గడ్డిలో పెడతాం, ఇంకో చోట పెడతాం, ఇంకో చోట, అది పండయి ఫలం అవ్వడానికి. అంటే ఫలం యొక్క సృష్టి జరగాలి అంటే దానికి తాపం ఉండాలిగా. కాబట్టి ఈ తాపక్రియ
అనేటువంటిది సృష్టిలో సమస్త జీవులకి సమస్తమైనటువంటి యాక్టివిటీస్ అన్నిటికీ కూడా తపము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విశేషం. కాబట్టి అది చెప్పడం కోసం అని చెప్పేసి భగవాన్ కర్దమో తపస తప తపః తేపే తేపే చేశాడు. ఎక్కడ? సరస్వత్యాం, సరస్వతీ నదీ తీరంలో చేశాడు. ఇక్కడ సరస్వతి అంటే ఏమిటన్నమాట? జ్ఞానము, జ్ఞానం యొక్క ప్రవాహం. ఇప్పుడు ఆయన బ్రహ్మదేవుడు ఆయన సృష్టి చెయ్యాలయా కర్దమా అన్నాడు. అనేటప్పటికీ సరే మైథున క్రియ ద్వారా సృష్టి జరగాలి అన్నాడు. అంటే ఆ ప్రొసీజర్ ఏమిటి అనేటువంటి ఆ జ్ఞానం, ఆ ప్లాను, అంటే 84 లక్షల జీవరాశులు కూడా మైథున క్రియ ముందు ఆ జీవరాశులు సృష్టింపబడాలి, వాళ్ళకి ఆ తాపం కలగాలి, ఆ తాపం కలిగినటువంటి స్థితిని బట్టి సృష్టి జరగాలి అనేటువంటి ఆ బయలాజికల్ సిస్టమ్స్ ఎలా ఉండాలి అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పి ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్, ద ప్రణాళిక, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఎలా ఉంటే ఏ విధంగా కలిస్తే సృష్టి వస్తుంది అనేటువంటి జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని సరస్వతి అంటారు. అది ఫ్లో కింద ఉంటుంది, అది సృష్టిలో ఆ ఫ్లో కింద ఉంటుంటుంది. కాబట్టి సరస్వత్యాం తపస్థేపే సహస్రాణం సమదశ. ఇది ఇందులో మనం అన్వయించుకుంటూ అర్థం చేసుకోవలసినటువంటి విశేషం. మామూలుగా అయితే కర్దమ ప్రజాపతి సరస్వతీ నదీ తీరానికి వెళ్ళి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇది మామూలుగా పైన అర్థం. ఇది అయిన తర్వాత ఏం జరిగింది అంటే తతస్సమాధియుక్తేన క్రియాయోగేన కర్దమః సమాపేదే హరిం భక్త్యా ప్రసన్న వరదాసుషం. తతః ఆ తపస్సులో కర్దముడు సమాధియుక్తేన సమ అంటే సమంగా ఉండేటువంటి ధీ మనస్సుతో యుక్తేన కూడుకున్నటువంటి వాడై, అంటే బుద్ధిలో సరస్వతీ నదీ తీరంలో బుద్ధిని సమంగా పెట్టి, అంటే ఏ విధమైనటువంటి అలజడి లేకుండా నిరంతరము సృష్టికి ఎలా చేయాలి, ఏమిటి, ఇన్ని రకాలైనటువంటి జీవరాశుల యొక్క అవయవ ఇవన్నీ ఎలా ఉండాలి, ఏమిటి, వీటిని కోసం చేయవలసినటువంటి పరిస్థితి ఏమిటి అని చెప్పి వాటిలన్నిటినీ కూడా అలజడి లేక, కంగారు లేకుండా, కన్ఫ్యూజ్డ్ లేకుండా ఒక స్థిరమైనటువంటి సమాధి యుక్తేన అటువంటి మైండ్ని ఫస్ట్ చేసుకుని క్రియాయోగేన, క్రియాయోగంతో అంటే ఏమిటి? ఎక్స్పెరిమెంటల్ బేసిస్ అంటే ఏమిటన్నమాట? మనం ఏదైనా ఒకటి క్రియేట్ చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? దానికి ఒక ప్లాన్ చేస్తాం, మనసులో దానిలో ఒక ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసిన తర్వాత క్రియ అంటే టు డూ ఎక్స్పెరిమెంట్, టు డూ వర్క్ అని కదా అర్థం మామూలుగా. ఇది లౌకికమైనటువంటి అర్థం చెప్తున్నాను. కాబట్టి క్రియాయోగేన ఈ థియరీలో ఈ క్రియని కలపడం అన్నమాట. థియరీ ఉంటే చాలు, నాకు థియరీ తెలుసు, అన్నం ఏదో కూర ఇలా చేయాలి అని నాకు థియరీ తెలుసు, దాని క్రియ లేకపోతే. కాబట్టి సమాధియుక్తేన బుద్ధియుక్తంతోనూ క్రియాయోగేన ఆ రెండిటి ద్వారా కర్దమః. అప్పుడు కర్దముడు ఆయన ఏం చేశాడు? ఈ రెండిటి యొక్క కాంబినేషన్ని ఆయన మొట్టమొదట ఆలోచించుకున్న తరువాత సమాపేదే హరిం భక్త్యా ప్రపన్న వరదాసుషం. అప్పుడు ఈ విధమైనటువంటి ఎక్స్పెరిమెంటేషను, ఈ విధమైనటువంటి స్థితి రావాలి అంటే, ఇప్పుడు మామూలుగా సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఒక రీసెర్చ్ స్కాలర్ ఉంటాడు. ఆ రీసెర్చ్ స్కాలర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడు, సార్ నా బుద్ధిలో ఇది వచ్చిందండి, నేను ఇలా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నానండి అని చెప్పేసేసి వాడు చెయ్యడు. వాడికి ఒక గైడ్ ఉంటాడు, వాడికి ఒక సూపర్వైజర్ ఉంటాడు. ఆ రీసెర్చ్ చేయించేటువంటి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఆ ఫీల్డ్లో తెలిసినటువంటి గైడ్ ఒక ఆయన, ఓ ప్రొఫెసర్ ఉంటాడు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో నువ్వు ఏం థియరీ చేసావు చూపించు, నువ్వు చేయదలుచుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్ ఏమిటి అని చెప్పి వాడిని గైడ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అదేవిధంగా ఈయన ఏం చేశాడు? కర్దమ ప్రజాపతి సమాపేదే హరిం భక్త్యా ప్రపన్న వరదాసుషం. ప్రపన్న వరదాసుషం శరణాగతులకు వరములొసిగేటువంటి వాడు. ప్రపన్న వరద ఆసుషం. ప్రపన్నులు అంటే శరణాగతి, స్వామి నాకేం తెలియటం లేదు, నువ్వే నాకు శరణు
అని చెప్పి ఎవరైతే శరణాగతి చెంది వస్తారో అటువంటి వాళ్ళకి వరాలిచ్చేటువంటి హరిం, ఆ శ్రీహరిని భక్తితో క్రియాయోగేన పూజించేట. సమాపేదే అంటే ఆరాధించాడు. అంటే ప్రపన్న వరద ఆశుషం భక్త్యా హరిం సమాపేదే. స్వామి నువ్వే రక్షించు, నాకు ఈ విధమైనటువంటి ఆలోచన వచ్చింది, ఈ విధమైనటువంటి ప్రణాళిక నా మనసులో ఉంది, కాబట్టి నాకు అది ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి గైడెన్స్ ఇవ్వవలసినటువంటి వాడు నువ్వు కాబట్టి అందువల్ల హీ ప్రేడ్ ఫర్ ఎ గైడ్. ఇది మామూలుగా ఇలాగ మనం అనలైజ్ చేసుకున్నట్లయితే ఆ కథలో ఉండేటువంటి తెలుస్తుంది. సరే, మామూలుగా అర్థం ఏమిటంటే తతస్సమాధియుక్తేన క్రియాయోగేన కర్దమః సమాపేదే హరిం భక్త్యా ప్రపన్న వరదాశుషం. ఆయన శ్రీహరిని 10,000 సంవత్సరాలు తపస్సు చేసి సమాధితోనూ తరువాత క్రియాయోగం అంటే పూజ అర్చనాది క్రియల ద్వారా ఆయన ప్రార్థిస్తే ఆ శ్రీహరి వచ్చాడట. ఆ శ్రీహరి అప్పుడు ఎలా వచ్చాడు ఆయన అనేటువంటి విషయాన్ని కూడా భాగవతం 8వ శ్లోకంలో ఈ విధంగా చెప్తోంది. ఓ విదురా, ఆయన ఎలా వచ్చాడు అంటే తావత్ ప్రసన్నో భగవాన్ పుష్కరాక్షః కృతే యుగే దర్శయామాస తం క్షత్త శాబ్దం బ్రహ్మ దధద్వపుః. క్షత్త, ఓ విదురా, ఎలా వచ్చాడో తెలుసా? తావతే, ఈయన ఇలాగ 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత పుష్కరం అంటే పద్మాలు అనమాట. పద్మాలు లాంటి కన్నులు కలిగినటువంటి భగవంతుడైనటువంటి పూజనీయునైనటువంటి ఆ హరి ఎలా ప్రసన్నుడైపోయి కృతయుగంలో తావత్ ప్రసన్న భగవాన్ పుష్కరాక్ష కృతయుగంలో ఆయన దర్శయామాస కనిపించట, తనని తాను ప్రకటించుకున్నట్ట. ఏ విధంగా తాను అక్కడికి వచ్చాడు అంటే శాబ్దం బ్రహ్మ దధద్వపుః. ఎలా వచ్చాడు? దధత్, ఆయన ప్రత్యక్షం అయ్యాట ఈ కర్దమ ప్రజాపతికి. ఎలా వచ్చాడంటే శాబ్దం బ్రహ్మ, అటువంటి వపుః శరీరంతో వచ్చాట. అంటే ఏమిటి? వేద ప్రతిపాద్యమైనటువంటి పరబ్రహ్మము, వేదంలో చెప్పబడినటువంటి పరబ్రహ్మ స్వరూపంని ఒక దేహంగా ధరించి కర్దమ ప్రజాపతి దగ్గరికి వచ్చాట. ఈ శాబ్దం అంటే శబ్దముల ద్వారా అనేది వేదం అంతా కూడా మంత్రాల్లో ఉంటుందిగా. మంత్రాలన్నింటిలోనూ ఏమిటి ఉంటుంది? మంత్రాలన్నీ ఏమిటి? ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. ఇట్ ఈజ్ ఫుల్ ప్యాక్డ్ ఆఫ్ నాలెడ్జ్. గంభీరమైనటువంటి అనంతమైనటువంటి ఫార్ములాస్తో కూడుకున్నటువంటి సమస్త సృష్టికి సంబంధించినటువంటి విజ్ఞానం అంతా కూడా వేదంలో ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి వేదంలో ఏముంది? వేదంలో లేనటువంటిది ఏదీ లేదు. అది సృష్టి కార్యక్రమమే కావచ్చు, మరొకటి కావచ్చు, కళలు కావచ్చు, యాగాలు కావచ్చు, హోమాలు కావచ్చు, సృష్టి యొక్క కాలం గురించి కావచ్చు, అన్నిటి గురించి ఉండేటువంటిది వేదం. అందువల్ల శాబ్దం అన్నారు. అంటే శబ్దము ద్వారా ప్రతిపాదికమైనటువంటి బ్రహ్మ అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ శబ్దంలో తాను సర్వవ్యాపకం అయిపోయినటువంటి ఆ శబ్ద బ్రహ్మ స్వరూపంతో వపుః దధత్. ఆ శబ్దం అంటే ఏమిటన్నమాట? ఇంతకీ ఎలా వచ్చాడు అంటే శబ్దస్వరూపంలో వచ్చాడు. అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సౌండ్, ఇన్ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్, ఇన్ ఫార్మ్ ఆఫ్ మంత్రాస్. ఆ విధంగా ఆయన చూస్తూ ఉంటే వైబ్రేటింగ్ మంత్రాలతో కూడుకున్నటువంటి శాబ్దం బ్రహ్మ వపుః దధత్. ఆ శరీరాన్ని ఆయన ధరించి వచ్చాట. వచ్చి ఆ కర్దమునికి దర్శయామాస, ఆయన దర్శనం ఇచ్చాడు. ఇది జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది అంటే శబ్ద బ్రహ్మం అనేటువంటి దాంట్లో అంతా వేదంలో ఉంది.
ఈ వేదం యొక్క స్ఫురణంతా ఎక్కడ కలిగింది అంటే నాలెడ్జ్ స్వరూపమైనటువంటి సరస్వతీదేవి యొక్క ప్రవాహంలో కలిగింది. సరస్వతి అంటే వేదస్వరూపిణి కదా, కాబట్టి వేదస్వరూపిణి అయినటువంటి సరస్వతి నదీ తీరంలో ఈ నుండి ప్రపన్నవరదయుడైనటువంటి శ్రీహరిని ప్రార్థిస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఆ మంత్రాలలో ఉండేటువంటి ఆ నాలెడ్జ్ అంతా కూడా ఈయనకి అది గోచరించేటప్పటికీ అప్పుడు దాంట్లోనే ఉన్న ఆల్ టెక్నిక్స్, జీవరాశులు సృష్టించవలసినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. ఆల్ ది ప్రొసీజర్స్, ఆల్ ది ఎక్స్పెరిమెంటేషన్ థింగ్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. ఇందులో శబ్ద బ్రహ్మం అంటే శాబ్దికమైనటువంటి అంటే వరల్డ్ రూపంలో అంటే ఏమిటనమాట, మామూలుగా మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటిల్లో కూడా అన్నీ కూడా శబ్దాలే కదా, అవన్నీ కూడా మాటలే కదా, వాటిల్లో కదా నాలెడ్జ్ ఉంటుంది, దాంట్లో కదా హౌ టు డూ ఎన్ ఎక్స్పెరిమెంట్ అండ్ హౌ టు గెట్ ది రిజల్ట్స్ అనేటువంటివన్నీ ఉంటాయి కదా. ఇది మామూలుగా అర్థం, కానీ అక్కడ సాక్షాత్ వేదస్వరూపుడైనటువంటి శ్రీహరి శబ్ద బ్రహ్మ స్వరూపంలో ఆ కర్దమ ప్రజాపతికి దర్శనమిచ్చట. ఆ దర్శనం మహా అద్భుతమైనటువంటిది. ఆ దర్శనం ఏమిటో మనం రేపు చేసుకుందాం.